హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. బిర్యానీ అంటే మీకు ఇష్టమేనా? బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు, కానీ చాలామందికి మసాలా తగ్గించి తినాలని ఉంటుంది. అలాంటి వారి కోసమైతేనే ఈ బిర్యానీ రెసిపీ అనమాట. ఇదైతే ఆంబూర్ చికెన్ బిర్యానీ అండి. మసాలాన్ని తక్కువగా ఉంటాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామా? ఇంకా దానికోసం అయితే ముందుగా బియ్యం నానబెట్టాలండి. నేను చిట్టి ముత్యాల రైస్ ఒక అరకిలో 2 సార్లు కడిగేసి నీళ్లు పోసి నానబెట్టాను. ఒక అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత ఒక 10 ఎండుమిర్చి వేడి నీళ్ళలో నానబెట్టాను ఒక అరగంట సేపు. ఇంకా ఈ బిర్యానీ అయితే నేను ఈరోజు ద ఇండస్ వ్యాలీ నుంచి ఈ నెల మన కోసం పంపించిన 5 లీటర్స్ 3+ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్లో తయారు చేయబోతున్నానండి. వీళ్ళ దగ్గర స్టీల్ అనేది చాలా బాగుంటుంది. క్యాస్ట్ ఐరన్ కుక్వేర్స్ ఇంకా ట్రిప్లెట్ కుక్వేర్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. మీరు ద ఇండస్ వ్యాలీలో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కృపా 12 అని చెప్పేసి నా కూపెన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ పాటు మీకు ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి. ఇది 5 లీటర్స్ కెపాసిటీ కాబట్టి 1/2 కేజీకి పైన రైస్ అనేది ఉడుకుతుందన్నమాట. మీరు బిర్యానీ లాంటివి చేసినప్పుడు మీకు తగ్గట్లుగా చేసుకోండి. ఇంకా ద ఇండస్ వ్యాలీ వారు మన కోసం ఇచ్చిన కుక్కర్ అయితే స్టవ్లో పెట్టేసి ఆయిల్ వేసాను, నెయ్యి వేసాను. అది బాగా కాగిన తర్వాత యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవి 4 మాత్రమే వేయాలన్నమాట. వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెంగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలండి. బిర్యానీకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం 3 వంతులు ఉంటే వెల్లుల్లిపాయ 4 వంతులు ఉండేలా చూసుకోండి. తరువాత ఎండుమిర్చి నానబెట్టాను కదా, అది పేస్ట్ చేసి వేస్తున్నాను. కారం లాంటివి ఇంకేమీ వేయరనమాట, ఇది మాత్రమే వేస్తారు. గరం మసాలా దినుసులు కూడా ఏమీ ఉపయోగించరండి దీంట్లోనూ. ఇది వేసి బాగా వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను టమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటల్లో కొంచెంసేపు ఉడకనివ్వండి. టమాటోలు మెత్తగా మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో పెరుగు వేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ లెమన్ వేస్తున్నానండి. పెరుగు కొంచెం పుల్లగా ఉన్నది తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. హాఫ్ లెమన్ కూడా వేసిన తర్వాత బాగా కలపాలండి. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందనమాట, అందుకని చెప్పేసి కొంచెం వాయిస్ ఒకలాగా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కిలో చికెన్ అయితే వేస్తున్నాను. బిర్యానీ కట్ అని చెప్పి అడిగారంటే పెద్ద ముక్కల కింద కట్ చేసి ఇస్తారనమాట. చికెన్ వేసిన తర్వాత బాగా కలపాలి. మసాలా అంతా చికెన్ పట్టేలాగా కలిపిన తర్వాత మూత పెట్టి తక్కువ మంటలో ఒక 5 నుంచి 8 నిమిషాలు వదిలేయండి. ఎందుకంటే చికెన్ పెద్ద ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఉడకాలి బాగాన. ఇక్కడ చూసారంటే చాలా వరకు చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చి చికెన్ బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నాను. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల జిట్టు ముత్యాల రైస్ అయితే తీసుకున్నానండి. దానికి 4 గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ వచ్చి నేను బియ్యం నానబెట్టాను కదా, అందులో వేసాను అనమాట. ఆ నీళ్ళు ఇందులో వేసేస్తున్నాను. కరెక్ట్గా 4 గ్లాసులు వాటర్ అయితే పోసాను. పోసిన తర్వాత బాగా కలపాలి. కలిపి ఎసరు బాగా మరగనివ్వాలండి. చిట్టి ముత్యాల రైస్ సంబంధించిన వరకు ఏంటంటే అన్నం ముందు ముద్దగా ఉంటుందండి, అది చల్లారిన తర్వాత డ్రైగా అయిపోతుంది అనమాట. మీరు చివుడిపోయిందని చెప్పి అనుకోవద్దు, అది అలాగే ఉంటుంది రైస్ అనేది. 1కి 2 అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. నానబెట్టిన బియ్యం అయితే ఇందులో వేసేసాను. ఇంకొక విషయం ఏంటంటే చిట్టి ముత్యాల రైస్ మీరు ఎంచుకునేటప్పుడు మంచి ఫ్లేవర్ ఉందని చూసుకోండి. చాలా ప్యాకెట్స్లో వచ్చేసి మంచి ఫ్లేవర్ ఉండడం లేదనమాట, టేస్ట్ కూడా ఉండడం లేదు. ఇది ఫ్లేవర్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎసరు బాగా మరిగింది కదా, బియ్యం కూడా వేసాను కాబట్టి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఎక్కువ మంటలో పెట్టి ఒక విజిల్ రానిచ్చానండి. తర్వాత మీడియం మంటలో పెట్టి ఒక 3 నిమిషాలు వదిలేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా విజిల్స్ అయితే రాణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ లాంటివి చేసినప్పుడు కుక్కర్ కంటే నార్మల్గా చేస్తేనే బాగుంటుందన్నమాట రైస్ అనేది. లేదంటే అట్ట కింద గట్టిగా బిగిసిపోయినట్లు అయిపోతుంది. ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి ఈ చిట్టి ముత్యాల రైస్తో ఆంబూర్ స్టైల్ చికెన్ బిర్యానీ తయారైపోయిందని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం ముద్దగా ఉన్నట్లు ఉంటుంది, కానీ చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది అనమాట. నేను ముందు చెప్పాను కదా, ఆ విధంగా అయితే అయిపోతుంది. మనం తినే మామూలు బిర్యానీలతో పోల్చుకుంటే చాలా మైల్డ్గా అయితే టేస్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం గరం మసాలా లాంటివి యాడ్ చేయలేదు కాబట్టి. ఇంకా ఈరోజు మన ఛానల్లో ఆంబూర్ స్టైల్ చికెన్ బిర్యానీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.